ఓటేపించే బాధ్యత మనకుంది. ఎందుకంటే ఈ గ్రామంలో బాగా చదువుకున్న వాళ్ళు మనం కాబట్టి ప్రతి ఒక్కరి చేత ఓటేపించే బాధ్యత ఉందని చెప్పిందిరా. ఓరే నాయన, మన ఓటు పోలింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ముసలా మొత్తగా లైన్ లో నుంచి ఓటు వేసేటప్పుడు అందుకని నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా. 5:30కి వెళ్దాం, ఫ్రీగా ఉంటది. ఓట్ ఎలక్షన్ జరుగుతుంటే ఓటు వేద్దాం, అప్పుడు ఎంజాయ్ చేద్దాం. తెచ్చావా? పోయి జిల్లా పరిషత్ బడా ఈ వయసులో చదువుకుంటున్నావా? ఇదిగో ఇటు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగమ్మా. ఇటు స్ట్రైట్ గా. అయ్యా, ఇక్కడ జడ్పీహెచ్ హై స్కూల్ ఏడయ్యా? జడ్పీహెచ్ హై స్కూల్ ఇదిగో ఇటు బారుకి వెళ్ళి ఎడం చేతి పక్క తిరిగాయా? బారుకి వెళ్ళి ఎడం చేతి పక్క. జడ్పీహెచ్ స్కూల్ అడుగుతారేమి, చదువుకోవడానికి వెళ్తున్నారా? ఎవరు మేమా? ఈ వయసులో చదువుకొని ఏముంది అయ్యా? పని పాట లేదా? ఎంత కాకపోతున్నా నీ కంటికి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నడవలేక కర్ర బోటు వేసుకొని ఇంతకీ ఎక్కడికి వెళ్ళి వస్తారా? బాహుబలి సినిమాలో శివగామి పిల్లోడు లేపినట్టు లేపి ఏం నాకు అర్థం కాల. ఓటేసి వస్తున్నావా? అయినా ఈ వయసులో పుంచుకుంటా పోయి ఓటేసి రాకపోతే పంపనాను మునిగిపోతాయి అంటావా? మా భవిష్యత్తు కోసం నువ్వు ఓటేస్తున్నావా? ఎట్టంటావా? మేము కూడా తప్పకుండా ఓటేస్తాం. మిమ్మల్ని చూసినాక మాకు తనింపు కలిగింది. అయినా నడవలేని పరిస్థితుల్లో, తిరగలేని పరిస్థితుల్లో కూడా మీరు కష్టపడిపోయి ఓటేసి వస్తుంటే మేము చదువుకొని 10 మందికి చెప్పాల్సిన మేము కూడా ఓటేయకుండా ఇలా తాగి తిరుగుతున్నాం. ఇక నుంచి మేము కూడా అందరి చేత ఓటేసే బాధ్యత తీసుకొని 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరి చేత ఓటేపిద్దాం తప్ప.